దక్షిణ అయోధ్యగా పేరు పొందినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలమని స్థానికులు తెలియజేశారు. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారని, కరకట్టపై విద్యుత్ దీపాలు వెలగకపోవడం వల్ల చీకటమయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఇక ప్రతిరోజు కరకట్ట రహదారి గుండా భక్తులు స్థానికులు గోదావరి ఘాట్కు అలాగే శ్మశాన వాటికకు వెళ్తుంటారని, అదేవిధంగా పుణ్యస్నానాలు ఆచరించినటువంటి భక్తులు రామాలయానికి వెళ్లాలన్నా ఈ కట్ట గుండానే వెళ్తూ ఉంటారని తెలియజేశారు. కావున సంబంధిత అధికారులు త్వరగా స్పందించి కరకట్టపై వీధి దీపాలు వెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు భక్తులు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. అభినందనలు తెలియజేస్తాను. ప్రముఖ పుణ్యక్షేత్రం రఘురాముని పాదధూళితో పునీతమైనటువంటి ఈ క్షేత్రంలో కరకట్ట పైన గత కొద్ది రోజుల నుంచి లైట్లు పూర్తిగా పనిచేయట్లేదు. కరకట్ట మీద పోయేటటువంటి ప్రయాణికులు, యాత్రికులు, ఈ ఊరు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. విషయం ఏంటంటే, ఈ కాలేజీకి సెలవులు కూడా ఇవ్వటం ద్వారా పిల్లలు రావటం, కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కూడా ఈ కరకట్ట మీద జరుగుతూ